వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో నిన్న మొత్తం కూడా వరంగల్ అంతా గులాబీమయమైంది. గులాబీల జాతరమ్మ అని ఒకరంటే నేను రాను వరంగల్ అని ఇంకొకరు అంటున్నారు. సో ఇట్లా మొత్తం ఓవరాల్గా మాత్రం నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 25 ఏళ్ళ సిల్వర్ జూబ్లీ రజతోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఎలకతుర్తిలో. సో అక్కడ జన సముద్రం కనిపిస్తుంది. మొత్తం భారీగానే మరి జనమంతా కూడా గుమ్ముగూడారు. మొత్తం గులాబీ జెండాలు పట్టుకొని ఒకరు ఎవరికి దోచినట్టు వాళ్ళు, కొంతమంది బస్సులా, కొంతమంది కార్లా, కొంతమంది బండి మీద, కొంతమంది ఎడ్ల బండి మీద, కొంతమంది నడుచుకుంటా. మొత్తం మీద మాత్రం చాలా కాలం తర్వాత కేసీఆర్ పెట్టినటువంటి భారీ బహిరంగ సభ కావడం, చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి రావడం, మరి ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, ఎట్టుంటుందో, రేవంత్ రెడ్డిని ఏమంటాడో, మరి అధికార పార్టీని ఏమంటాడో అని చెప్పేసి, ప్రజల గురించి ఏం మాట్లాడతారని చెప్పేసి కోటి ఆశలతోటి నిన్న వరంగల్ ఎల్కతుర్తి సభకు ఇక తెలంగాణ నుంచి చాలామంది పోయి ఆ సభలో పాల్గొన్నారు. సో పాల్గొని నిన్న కేసీఆర్ ముచ్చట్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు. కేసీఆర్ స్పీచ్లో ఏం మార్పు లేదు, సేమ్ గతంలో ఎట్లా మాట్లాడుతుండే అట్లే మాట్లాడుతుండే. ఏ బాబు, ఎందుకని అట్లా చేస్తున్నారు, మీరు ఆగమాగం చేస్తున్నారు, ఎందుకని 10 మంది లొల్లు పెడుతున్నారు, నేను చెప్పేది అర్థమవుతుందా వాళ్ళకు అని ఆయన స్టైల్లో మొలకలకమని మొగోని పిలిస్తే ఎలకను చూసి ఎల్లెంకల పడ్డాడట. ఈ మొగలతోటి అవుతుందా అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ఇక గాడిద గడ్డేసి ఇక దూడకు పాలు వింటే వస్తాయా అంటూ విమర్శలు చేస్తూ, నక్సలిజానికి సంబంధించి మరి శాంతి చర్చలు జరపాలి, మిలిటరీ మీ దగ్గర ఉందని చెప్పేసి మీ బలం చూపిస్తే సరికాదు, శాంతి చర్చలు జరపాలి, ఈ ఎన్కౌంటర్ను ఆపరేషన్ కగారును ఆపాలంటూ మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి నిన్న నక్సలైజ్ల గురించి కూడా స్పందించడం జరిగింది. మరోవైపు టూరిస్టుల పైన జరిగినటువంటి దాడి కావచ్చు, ఎవరైతే టెర్రరిస్టులు చేశారో దాని మీద కూడా నిన్న మౌనం పాటిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. సో ఇట్లా అన్ని అంశాల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. నిన్న సభలో ఏం జరిగింది, ఏం కదా. దాంతోపాటు ఆపరేషన్ కగారు 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్ట్ రహిత భారత్గా మార్చడమే లక్ష్యమని ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ పెట్టుకున్నాడో, టార్గెట్ని రీచ్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక మరి ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ మధ్యలో ఉన్నటువంటి కర్రెగుట్టలకు పోలీస్ బలగాలు మోహరించినాయి. వేల సంఖ్యలో వచ్చినటువంటి పోలీసులు వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా కర్రెగుట్టల చుట్టూ ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆ యొక్క సరౌండింగ్ అంతా కూడా పరిశీలిస్తూ ఆ సరౌండింగ్ని కంట్రోల్కి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కర్రెగుట్టల పైకి పోయి చూస్తే కర్రెగుట్టల్లో పొడవైనట్టు ఒక దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి, కిలోమీటర్ పొడవున్నటువంటి ఒక స్వరంగం బయటపడదట. ఆ స్వరంగంలో 1000 మంది మావోయిస్టులు జీవించడానికి, 1000 మంది అక్కడ మనుగడ సాధించడానికి ఛాన్స్ ఉందంట. అక్కడనే నిత్యావసర సరుకులు, నీళ్లు అన్ని రకాలు ఉన్నాయట. బట్ పోలీసులు వెళ్ళేసరికి ఆ స్వరంగంలో, ఆ కర్రెగుట్టల పైనటువంటి స్వరంగంలో మరి హిడ్మా లేడు, హిడ్మాతో పాటు మరి మావోయిస్టులు లేరట. మరి హిడ్మా తప్పించుకున్నాడు కాబట్టి తప్పించుకున్న హిడ్మా మరి కర్రెగుట్టలో వేరే చోటు ఉన్నాడా, కర్రెగుట్ట నుంచి బయటకు పోయి సేఫ్గా ఉన్నాడా, అసలు ఏం జరుగుతుందని పోలీసులు అయితే షాక్ అవుతా ఉన్నారు. మొత్తం మీద మరి కర్రెగుట్టల దగ్గర ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో మాట్లాడదాం ఒకసారి. మనకు పెద్దగా పొలిటికల్ అంశాలంటే నిన్న జరిగినటువంటి వరంగల్ సభకు సంబంధించి ఇంకోవైపు మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలి, మావోయిస్టుల మీద మరి ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ చేయొద్దు, ఈ రకమైనటువంటి దాడులు చేయొద్దు అని చెప్పేసి ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొంతమంది పౌర హక్కుల సంఘ నేతలు, మరి శాంతికి సంబంధించిన ఒక కమిటీని వేసుకున్నటువంటి అరగోపాల్ సారు, ఇట్లా చాలామంది కూడా మరి దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి పోదాం. ఇక మన తొలివేలుగు ఈ పేపర్ కనుక మొదలు చూస్తే, బరాబర్ మళ్ళొస్తా, అందరి లెక్కలు తేలుస్తా, బీఆర్ఎస్ పింక్ బుక్ రెడీ, కాంగ్రెస్ నెంబర్ 1 విలన్, తెలంగాణను ఆగం చేసిండ్రు, హామీలు ఇచ్చి మోసం చేసిండ్రు, బాండు పేపర్లు ఇచ్చి బొందలు పడేసిండ్రు, హైడ్రాతో పేదలిల్లు కూల్చిండ్రు, పోలీసుల ఓవర్ యాక్షన్ వద్దు, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ వార్నింగ్. ఇక ఆపరేషన్ కగారు వెంటనే ఆపాలంటూ డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో రేవంత్ సర్కార్పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో తెలంగాణ
దగదగలాడించామంటూ కాంగ్రెస్ మాత్రం తెలంగాణను ఆగం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్కు ఏం మాయారోగం వచ్చిందని విమర్శించారు. తాము ప్రవేశపెట్టిన స్కీమ్లను ఆపడం, కొన్నిటి పేరు మార్చడం లాంటి దుశ్చర్యలకు రేవంత్ సర్కార్ ఒడిగట్టిందంటూ మండిపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ స్కీమ్ బాగుందని తమ హయాంలో కొనసాగించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేస్తూ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉండాలని, ఇలా అయితే పక్కాగా మళ్ళీ వచ్చేది మేమే అని కేసీఆర్ కామెంట్ చేశారు. సో దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. సో ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయమ్మా తల్లి గీత. సో కేసీఆర్ సభ సక్సెస్ అయ్యిందా, సక్సెస్ కాలేదా? నిన్నటి వరంగల్లో జరిగినటువంటి కేసీఆర్ సభ సక్సెస్ అయిందా, సక్సెస్ కాలేదని తెలంగాణ ప్రజలని తెలుసుకుందాం. నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నారు, ఆ విజువల్ చూసిరు కాబట్టి సో తెలంగాణ ప్రజలారా మీరు మరి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, కింద పోల్లో పార్టిసిపేట్ చేయండి. నిన్న కేసీఆర్ సభ, వరంగల్లో జరిగినటువంటి కేసీఆర్ సభ సక్సెస్ అయ్యిందా కాలేదా? ఇక మావోయిస్టులు జంపు, ఆపరేషన్ కర్రెగుట్టలో కీలక పరిణామం, భద్రతా బలగాల దాడితో మకాం మార్పు, గుట్టల్లో బయటపడ్డ భారీ బంకర్, 1000 మందికి పైగా నివసించేలా ఏర్పాట్లు, వారం రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్. సో మనం చెప్పినాం కదా, పెద్ద బంకర్ పడ్డదట బయట, పెద్దది ఒక బంకర్. బంకర్ మీన్స్ ఒక స్వరంగం. ఇక భూమి పైన భూమి బాగానే ఉంటుంది, బట్ లోపల మనం పార్కింగ్ చేస్తాం కదా, ఆ పార్కింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్లు, పెద్ద పెద్ద మనం షాపింగ్ మాల్స్కి పోతే, ఇప్పుడు ఈ అశోక వన్ కావచ్చు, లేకపోతే ఇతర షాపింగ్ మాల్స్ కనుక మనం పోతే, ఆ షాపింగ్ మాల్స్లో ఎట్లుంటుంది, సూర్యునికే పైకి 3-4 అంతస్తులే ఉంటుంది. అలాగే బిల్డింగ్ చూస్తే 3-4 అంతస్తులే ఉంది అనుకుంటాం. బట్ లోపలికి పోయి చూసినాం అనుకో, గ్రౌండ్లకు లోపలికి పోతే 2-3 అంతస్తులు మొత్తం కూడా లోపల పార్కింగే ఉంటుంది. సో అట్లా స్వరంగ మార్గాల్ని మరి కర్రెగుట్టల మీద ఏర్పాటు చేసుకున్నట. స్వరంగ మార్గం లెక్క మొత్తం కర్రెగుట్టల మీద 1 కిలోమీటర్ మొత్తం తవ్వుకుంటా పోయి, ఆ కిలోమీటర్లో ఎన్ని రోజుల పాటైనా ఎంతమంది 1000కి పైగా జీవించే విధంగా, అక్కడ నివసించే విధంగా మరి బంకర్లు దొవ్విరి, స్వరంగ మార్గాన్ని దొవ్విరట మావోయిస్టు. సో పోలీసులు కూంబింగ్ చేసి పైకి పోయి రిస్క్ చేసి వారం రోజుల పాటు మొత్తం గస్తీ కాసి పైకి పోయి చూస్తే ఆ బంకర్ బయటపడదట. సో మాట్లాడదాం ఆ బంకర్ ముచ్చట గురించి కూడా. ఫస్ట్ అయితే మొదల హెడ్లైన్ చూద్దాం. ఈడీ విచారణకు నేను రాను, కొద్ది రోజులు షూటింగ్లో బిజీగా ఉన్నా, మరో తేదీ కేటాయించండి. ఈడీకి హీరో మహేష్ బాబు లెటర్. సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో నోటీసులు, 2.5 కోట్ల బ్లాక్ మనీ తీసుకున్నట్టుగా ఆరోపణలు. ఇక మహేష్ ఆస్తులపై ఫోకస్ చేసిన ఈడీ. కాశ్మీర్ ఎప్పటికీ భారత్దే, పాక్పై యుద్ధం చేయడం వేస్ట్, వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చేస్తారు, పాక్లో కరెంటు లేదు, నీళ్లు లేవు, హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు. సో మన తెలుగు హీరోలలో కూడా కొంతమంది బుద్ధిమంతులు, కొంతమంది మంచోళ్ళు ఉన్నారంటే ఇక విజయ్ దేవరకొండ లెక్క. ఆమె మొన్న ఇది సినిమా తీసింది, అనన్య అనుకుంటా ఆమె పేరు, అనన్య నాగల్ల. సో ఆమె పాపం టూరిస్టులలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే టెర్రరిస్టుల దాడి చనిపోయారో, సో ఆ దాడిలో చనిపోయినటువంటి మన భారతీయులు, మన పక్కనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించో తెలంగాణకు సంబంధించో వాళ్ళ కుటుంబాన్ని, ఆ మృతదేహాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేసి వచ్చింది. ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక సినీ ప్రముఖురాలు పోయి మరి ఆ టెర్రరిస్టు దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించడం. మళ్ళీ విజయ్ దేవరకొండ ఇప్పుడు మన భారత్కు మద్దతుగా మరి భారతీయులందరం రక్తం మరుగుతుంది అన్నట్టుగా ఆయన పాకిస్తాన్ వాళ్ళే కొట్టుకొని వస్తారు, నీళ్ళు లేవు, కరెంట్ లేవు అని చెప్పేసి మరి టెర్రరిస్టులు చేసినటువంటి దాడి మీద విజయ్ దేవరకొండ స్పందించింది. విజయ్ దేవరకొండ లెక్క అందరు స్పందించాలి. స్పందించి మన యూనిటీని, మన భారత్ పవర్ని మనము దేశ విదేశాలకు చూపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక మే 1 నుంచి యుద్ధం అంట, బార్డర్ గ్రామాలు ఖాళీ, ప్రజలకు బిఎస్ఎఫ్ ఆదేశాలు, ఆందోళనలో పంజాబ్ రైతులు. ఇక క్షిపణులను పరీక్షించిన సైన్యం. కొత్త సిఎస్గా రామకృష్ణారావు అట ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 30తో ముగుస్తున్న శాంతి కుమారి పదవీ కాలం, ముందుగానే సిఎస్ని ప్రకటించిన ప్రభుత్వం. ఇక ఐఏఎస్ మితా సబర్వాల్కు ప్రమోషన్ అట. ప్రమోషన్ కాదు, డిమోషన్ అని చెప్పాలి. ఈనాడు పేపర్ కనుక చూస్తే యాజ్ ఇట్ సేమ్ కేసీఆర్ సభకు సంబంధించి తెలంగాణకు కాంగ్రెస్ పెద్ద విలన్ అంటూ వార్త కనిపిస్తుంది. గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదట. గోల్మాల్ చేయడంలో అబద్ధాల్లో దాన్ని మించింది లేదు. కమిషన్లు తీసుకోవడం, సంచులు మోయడమే ఆ పార్టీ పనంట.
420 హామీ అమల్లో వైఫల్యం, ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం, ప్రజలే వారు వీపులు సాపు చేస్తారు, పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే, తప్పుడు కేసులు వద్దు, నేను బయటికి వస్తా, పోరాడతా, 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వని భాజపా ఆపరేషన్ కగార్ను కేంద్రం నిలిపివేయాలి, బారాస రజతోత్సవ సభలో కేసీఆర్. అసెంబ్లీలో చర్చకు సిద్ధమా, మీరేం చేశారో మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం. కాళేశ్వరం ఈఎన్సీ అవినీతి 200 కోట్లు, కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్లా కనిపిస్తుందా, కేసీఆర్పై మంత్రులు పొంగులేటి సీతక్క, జూపల్లి పొనం వీళ్ళంతా కూడా నిన్న కౌంటర్ ఇచ్చారు సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి. ఇక గుట్టల్లో గుహల్లో వెతుకులాట, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్, శనివారం గుర్తించిన సొరంగంలోకి ప్రవేశించిన బలగాలు. ఇక బినామీల పేరిట హరిరామ్ అక్రమాస్తులు, ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు, లాకర్లలో మరిన్ని అక్రమార్జనల పత్రాలున్నట్లు అనుమానం, చంచల్గూడ జైలుకు తరలింపు, సస్పెన్షన్కు రంగం సిద్ధమట. ఇక చూడండి, సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న జస్టిస్ చంద్రకుమార్ జంపన్న, చిత్రంలో రవిచందర్, దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ అరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్. సో వీళ్ళందరూ కూడా సామాజిక కోణంలో నక్సలిజాన్ని చూస్తున్నాం, శాంతి చర్చల కమిటీ ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మావోయిస్టులను కాల్చి చంపొద్దు, దయచేసి శాంతి చర్చలు జరపండి అని చెప్పేసి. ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారులో 53% మంది అనర్హులే, 41.15 లక్షల మందికి అర్హత లేదు, 36.3 లక్షల మందికి మాత్రమే అర్హులు అంటూ ఓ వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే, ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ నిన్నటి కేసీఆర్ సభ గురించే ఉన్నది కనబడుతుంది కదా. మనసు కాలుతుంది, కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధేస్తుంది, మంచుకున్న రాష్ట్రాన్ని ఆగం చేసిరని కేసీఆర్ది కనబడితే, ఇక్కడ పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతోంది, బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది, ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష, కశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు, అందుకే ఇంత కుట్ర అంటూ మోదీ. ఇక యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లోనే నేవీ పోస్ట్, అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణ పరీక్షలు. సో మోదీ సిద్ధంగా ఉన్నాడు. మోదీ ఒక్కడే కాదు, యావత్తు భారత్లో ఉన్నటువంటి చిన్న నుంచి పెద్ద దాకా, ముసలి నుంచి ముతక దాకా ప్రతి ఒక్కరం కూడా సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలంతా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రాణి రుద్రమ లెక్క అందరూ సిద్ధంగా ఉండాలి. ఇవాళ ఒక్కొక్కరి రక్తం మరిగిపోతున్నది. ఎన్నేళ్ళు, ఎన్ని రోజులు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులు, ఈ పాకిస్తాన్ కుట్రలతో అభం శుభం తెలియని ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడమే, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతా ఉన్నాయి. సో అటువంటి పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని అన్ని పార్టీలు ఏకమైనవి, అన్ని మతాలు ఏకమైనవి, అన్ని కులాలు ఏకమైనవి. ఇవాళ మోడీ కూడా అదే చెప్తున్నాడు, ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజల రక్తం మరుగుతోంది, రోమాలు నెక్కబురుస్తూ ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో దెబ్బకు దెబ్బ తీసుకోవాల్సిందే, ప్రాణాలు తీసినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నాడో వాళ్ళని ఖచ్చితంగా ఎక్కడి ఉన్నా వదిలిపెట్టం అంటూ మోదీ చెప్తా ఉన్నాడు. సో చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. ఇక స్మితా సబర్వాల్పై వేటు అంటూ వార్త కనిపిస్తుంది. అప్రధాన్య పోస్టుకు బదిలీ, భారీగా ఐఏఎస్ల బదిలీలు. సిఎస్గా రామకృష్ణరావు ఇక ఏడాది ఆగస్టు వరకు పదవీ కాలం. ఇక జయేష్ రంజన్కు కీలక బాధ్యతలు, పరిశ్రమల పెట్టుబడుల సెల్కు సిఇఓ, మిస్ వరల్డ్ పోర్టుల బాధ్యత కూడా. ఇక జిహెచ్ఎంసీ కమిషనర్గా కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్గా ఇలంబర్తి, కుటుంబ సంక్షేమ కమిషనర్గా సంగీత సత్యనారాయణ, దానకిషోర్కు కార్మిక శాఖనంట. సో మొత్తం మీద బదిలీలు అయితే జరిగింది, ఐఏఎస్లకు సంబంధించినటువంటి భారీ బదిలీ జరిగింది. సో బదిలీలో భాగంగా ఇక స్మితా సబర్వాల్ పాత ప్లేస్కే పంపించారు. నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూస్తాం, శాంతి భద్రతల అంశంగా పరిగణించాం, శాంతి చర్చల కమిటీతో భేటీలో సీఎం రేవంత్ వ్యాఖ్య, ప్రాణ విలువ గొప్పదంటూ కమిటీ చైర్మన్ చంద్రకుమార్ కామెంటు. ఇక కర్రెగుట్టలో భారీ గువా సేఫ్ జోన్గా వాడిన నక్సల్స్
కిలోమీటర్ పొడవు, అందులో 1000 మంది ఉండొచ్చు. గుహలో బియ్యం, నిత్యావసర వస్తువులు గుర్తింపు, కూమింగ్తో గుహను వీడిన మావోయిస్టులు అంటూ మనకు వార్త హైలైట్గా కనిపిస్తుంది. వెలుగులో చూస్తే ఆల్మోస్ట్ వెలుగులో కూడా కేసీఆర్ సంబంధించిన వార్త కనిపిస్తుంది. నేను అసెంబ్లీకి రావాలంట అని. ఇక దేశంలో ప్రతి ఒక్కరు రక్తం మరుగుతుందంటూ మోడీ వార్త హైలైట్ కనిపిస్తుంది. కొనసాగుతున్న టెర్రరిస్టుల ఇండ్ల కూల్చివేతలు, కాశ్మీర్లో టెర్రరిస్టుల ఇండ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10 మంది టెర్రరిస్టుల ఇండ్లను ఆర్మీ పేల్చేసింది. కొద్ది రోజుల్లో మరిన్ని ఇండ్లను పేల్చేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు మరి మన భారతీయుల పైన దాడి చేసిరో ఆ టెర్రరిస్టుల ఇండ్లను మరి కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ ఇండ్లను మొత్తం కూడా మన ఇండియన్ ఆర్మీ ఎక్కడికక్కడ బాంబులు పెట్టి పేల్చేస్తుందట. కొత్త సిఎస్కే రామకృష్ణరావు మే 1 నుంచి బాధ్యతలట. ఇది ఏప్రిల్ కదా, ఇంకొక 4-5 రోజులలో బాధ్యతలు స్వీకరిస్తున్నారట. ఇక హరిరామ్ ఆస్తులు 300 కోట్ల పైనంట. డాక్యుమెంట్ల ఆధారంగా లెక్కలు మొత్తం కూడా లెక్కలు కడుతున్న ఏసీబీ. బినామీల పేర్లతో ఆస్తులు, బ్యాంకుల్లో లాకర్లు, చంచల్గూడ జైలుకు హరిరామ్ తరలింపట. ఆయన భార్య పైన అక్రమాస్తుల కేసు పెట్టే ఛాన్స్ అంట. కాళేశ్వరం ఈఎన్సీ బూక్యా హరిరామ్ అక్రమాస్తుల లెక్కనంట. ఇది ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఈయన ముద్దు కనబడుతున్నాడు కదా, ముద్దపప్పులే. ఈ ముద్దపప్పులే కనబడుతున్న హరిరామ్ అనట ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈఎన్సీ. ఒక ఈఎన్సీ 300 కోట్ల రూపాయల పైసలు కూడా పెడితే మరి అప్పటి మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, అప్పుడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు, అప్పటి మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు మరి ఇంకెంత కూడబెట్టిర్రో, ఇంకెంత అక్రమాస్తులు కొల్లగొట్టిరు అనేటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలకు, ప్రధానంగా అధికార పార్టీ కలుగుతుందట. చూద్దాం ఏమవుతుందో. ఇక కర్రగుట్టలో భారీ బంకర్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కనబడుతుంది మొత్తం గుహలు ఎక్కున్నది. ఇదంతా కూడా మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. టార్చ్ లైట్ వేస్తే మనకు ఇంత దూరం ఎట్లా పోతుందో అట్లా ఇదంతా కూడా టార్చ్ లైట్ వేసినట్టు కనబడతా ఉంది. వెళ్తురు మొత్తం కూడా లోపలికి బంకర్లకు. సో ఇక స్వేచ్ఛ చూస్తే స్వేచ్ఛలో కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రక్షాళనంట తెలంగాణ సిఎస్గా రామకృష్ణరావు అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇప్పుడు కాదు తర్వాత వస్తా అని చెప్పేసి మరి ఈడీకి చెప్తా ఉన్నాడు మహేష్ బాబు. మరోవైపు కేసీఆర్ ఇవన్నీ గుర్తున్నాయా? 10 ఏళ్ల పాలనలో చేసిన పాపాలెన్నో, ఇచ్చిన హామీలు అమలు చేయక బీఆర్ఎస్ ఓటమి, అటకెక్కిన డబుల్ బెడ్రూము, దళిత బంధు, బీసీలకు 1,00,000 సాయం, మైనార్టీలకు 1,00,000, గొర్రెల పంపిణీ వైఫల్యం, కాళేశ్వరం ఫెయిల్, రుణమాఫీలో జాప్యం, మిషన్ కాకతీయ భగీరథలో గోల్మాల్, ప్రజాగ్రహంతో ప్రతిపక్షంగా పరిమితమంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు పరిస్థితి. కాంగ్రెస్ నేతల విమర్శలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ తెలంగాణ వెళ్ళినట్టు నిన్న కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. మరోవైపు రజోత్సవ వేడుకలో కానరాని జయశంకర్ ఫోటో, స్టేజ్పై కేసీఆర్, కేటీఆర్ ఫోటోలకే చోటు. మరి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఊసలేదు. ఫ్లెక్సీలో హరీష్ రావు ఫోటో మిస్సింగ్. అమరవీరులు బతుకమ్మ బోనాలను మరిచిన గులాబీ పార్టీ. ఇక బీఆర్ఎస్ సభ నేపథ్యంలో విమర్శల విలువనట. 500 కోట్ల అవినీతి అనకొండనంట. చంచల్గూడ జైలుకు హరిరామ్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన కాళేశ్వరం మాజీ ఈఎన్సీ. భారీగా ఆస్తులు కూడబెట్టినటువంటి గుర్తింపు, ఇంకా తెరవాల్సి ఉన్న బ్యాంకు లాకర్లట. మాజీ ఈఎన్సీ మనం చెప్పుకున్నాం కదా, హరిరాము పాపం 500 కోట్ల పైనట. ఆర్గనైజర్ల దబాయింపు, క్రాస్ బీడ్ విత్తనాల సేద్యంపై అందని పరిహారం, అప్పు కట్టాలంటూ రైతులపై కంపెనీల ఆర్గనైజర్ల ఒత్తిడి, స్వేచ్ఛ ఎఫెక్ట్తో రైతులకు అందనున్న పరిహారం అంటూ ఒక వార్త రాశారు. నిలబడేనా తడబడేనా? ప్రస్తుతం కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ. రజతోత్సవంతో రంగంలోకి బీఆర్ఎస్. గులాబీ గుబాలిస్తే కమలం వెనకబడేనా? కాషాయం పార్టీ 2వ స్థానం వదిలేమనా? త్వరలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు. బీజేపీ రాష్ట్ర చీఫ్ అంశం పైన క్లారిటీ లేని వైనమట. మరి ఏం చేస్తావు బీజేపీ? ఇక తప్పించుకున్న హిడ్మా, కర్రెగుట్టల్లో భారీ గుహ, నేవీ డ్రోన్లు, జీపీఎస్ల సాయంతో గుర్తింపు. మరిన్ని గుహలు ఉండొచ్చని బలగాలు అనుమానం. ఇక నక్సల్ మరో ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చని సందేహాలు. హిడ్మా దేవా లక్ష్యంగా ముమ్మర కూంబింగ్. 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని వేట. నిత్యం 4 హెలికాప్టర్లతో కర్రెగుట్టల చుట్టూ పహారా. భద్రతా బలగాలకు సవాల్గా భారీ సొరంగాలు. ఇక ప్రెషర్ బాంబు పేలి ఒక జవాన్కు గాయాలట. సో ఇక్కడ చూస్తున్న పెద్ద సొరంగం ఇదంతా కూడా.
ఆయనకు అనుభవం ఉన్నది. నక్సల్తో చర్చలు జానారెడ్డి సలహాలట. ఆయనకు అనుభవం ఉన్నది. సామాజిక కోణంలోనే చూస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి చర్చల కమిటీ నేతలతో భేటీ. ఈ దిశ చూస్తే దిశలో ఆల్మోస్ట్ కేసీఆర్ వార్త కనిపిస్తుంది. తెలంగాణకు విలన్ నెంబర్ 1గా కాంగ్రెస్ అంటూ నిన్న సభ హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూడాలంటూ హరగోపాల్ సార్ కలిసిన అంశం హైలైట్ కనిపిస్తుంది. సిఎస్గా రామకృష్ణరావు హైలైట్గా కనిపిస్తుంది. ఇక ప్రతి భారతీయుడి రక్తం మరుగుతుందంటూ మోడీ వ్యాఖ్యలు. పాకిస్తాన్కు చైనా మద్దతు అంటూ ఆ దేశ సార్వభౌమ రక్షణ ప్రయోజనాలపై వైఖరి మారదు. ఎలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్నా భారత్ పాక్కు ఉపయోగపడవు. ఇరు దేశాలు సమయపాలన పాటించాలంటూ చైనా విదేశాంగ మంత్రి. భారత్పై దాడికి 130 అణుబాంబులు, ఘోరీ, షహీన్, గజ్నీవి మిసైల్తో సైతం వాటిని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచాం. న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ ఉంచామో ఎవరికి తెలియదు. పాకిస్తాన్ మంత్రి అనీఫ్ అబ్బాస్ సంచలన వ్యాఖ్యలట. భారత్పై దాడికి 130 అణుబాంబులు రెడీగా పెట్టుకున్నట వీళ్ళు. ఈ కొడుకులు దుర్మార్గులు ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇక నమస్తే తెలంగాణ మొత్తం ఏముంటుంది ఇక మీకు తెలియదేమో. నిన్నటి సభ గురించి ఉన్నది. నమస్తే తెలంగాణ అంటూ హనుమకొండ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అంటూ వార్త రాశారు. ఆపరేషన్ కగారు ఆపాల్సిందే అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆపరేషన్ కగారు పేరుతో ఛత్తీస్గఢ్లో యువకులకు గిరిజనులకు ఊచకోత వస్తుందంటూ అది ధర్మం కాదు, నక్సలైట్ ప్రతిపాదన పెడుతున్నారు, మేము ప్రభుత్వం దగ్గరికి వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారంటూ నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి ఇప్పటివరకు మనం చూసినటువంటి హెడ్లైన్స్. ప్రతి హెడ్లైన్ కూడా మనం క్లియర్గా చూస్తే, ఒకటి నిన్న వరంగల్ ఎలకతుర్తిలో జరిగినటువంటి సభ గురించి ఉన్నది. రెండోది నక్సల్స్లకు శాంతియుత చర్చలకు మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని నిన్న హరగోపాల్ సార్ లాంటి వాళ్ళందరూ కూడా మరి పోయి ముఖ్యమంత్రిని కలిసిరు. ముఖ్యమంత్రి జానారెడ్డి లాంటి వాళ్ళకి అనుభవం ఉన్నది, వాళ్ళతో మాట్లాడి మేము డిస్కషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నక్సల్స్ను చంపడం ధర్మం కాదు, వాళ్ళతో శాంతియుత చర్చలు చేయాలంటూ మీ దగ్గర బలగాలు ఉన్నాయి, మిలిటరీ ఉందని చెప్పేసి మీరు ఈ రకంగా వ్యవహరించడం సరికాదంటూ మరి కేంద్రం పైన కేసీఆర్ కూడా విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. సో ఇవే హైలైట్ కనిపిస్తున్నాయి. కొంతమంది ఐఏఎస్ల బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం. పోల్ కూడా పెట్టుకున్నాం మనము. సో డిస్కషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ సభ మీద పోల్ పెట్టాం నిన్న. కేసీఆర్ సభ సక్సెస్ అయిందా కాలేదంటే చాలామంది అయ్యిందని పెట్టారు. 62% మంది ఇక్కడ చూడండి, 62% మంది అయ్యిందని ఓట్ చేశారు. అంటే నిన్న బాగానే ఫాలో అయ్యారు కేసీఆర్ సభని. తెలంగాణ ప్రజలు బాగానే ఫాలో అయినట్టున్నారు. తెలంగాణ ప్రజలు బాగానే ఎదురు చూసినట్టున్నారు కేసీఆర్ స్పీచ్ కోసం. 62% మంది, 100కు 62% మంది కేసీఆర్ సభ సక్సెస్ అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇది అక్కడ మొత్తం కూడా గ్రీన్ మ్యాట్లు వేసిర్రు. ఇక్కడ సభ మనం కనుక చూస్తే ఇట్లుంటుంది సభ ప్రాంగణం ఇట్లుంటుంది. మొత్తం ఇట్లుంటే సభా ప్రాంగణం ఇట్లుంటుంది. ఇట్లుంటే ఇక్కడ మెయిన్ వేదిక, ఇక్కడ కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇక జనాలు, ఇదంతా కూడా జనాలు. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్లు వేసిరు. ఈ గ్రీన్ మ్యాట్లో మొత్తం గ్రాఫిక్స్ తోటి జనాల్ని మీరు ఫిల్ చేసిరు అనేది పొన్నం ప్రభాకర్ గారు అంటున్నటువంటి మాట. యాక్చువల్గా ఇంతమంది జనం రాలేదు, ఇంతమంది ఈ సభకు లక్షల్లో జనం రాలేదు. మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి బీఆర్ఎస్ పార్టీ కవర్ చేసేది, లేని జనాన్ని ఉన్నట్టు చూపించింది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా పొన్నం ప్రభాకర్ అంటున్నటువంటి మాట. బట్ ఏదేమైనప్పటికీ ప్రజలైతే నమ్ముతున్నారు కేసీఆర్ సభ సక్సెస్ అయిందని ప్రజలైతే నమ్ముతున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.